హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చి అక్క ఇంటి దగ్గరండి. ఇంకా పొద్దున్నే పనులైతే అయిపోయాయి. ఇంకా టిఫిన్‌కొచ్చి అయితే అక్క టమాటా బాత్ అయితే ప్రిపేర్ చేసింది. దానికి కాంబినేషన్‌గా అయితే వేరుశెనగ గుళ్ళు పచ్చడి కూడా ప్రిపేర్ చేసింది. రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా టిఫిన్‌లు అయితే అయిపోయిన తర్వాత అమ్మ, నాన్న అయితే వచ్చి 4, 5 రోజులు అవుతుంది కదా! ఇంకా ఇంటికైతే వెళ్తామని చెప్పి బయలుదేరారు. ఇంకా అమ్మాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడైతే టిఫిన్‌లయితే చేస్తున్నాము. ఏంటంటే బయట కొంచెం చల్లగా ఉంటుంది మంచుతోటి. ఈ పొయ్యి దగ్గర కూర్చుంటే కొంచెం వెచ్చగా ఉంటది కదా! అని చెప్పి ఇంకా పొయ్యి దగ్గరే కూర్చొని టిఫిన్‌లయితే చేసేస్తున్నాము. ఇంక ఈలోపు వంటయితే అక్క ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళ మామగారికి కొంచెం 11:00కల్లా క్యారేజ్ అది ఇచ్చేస్తదనమాట. కొంచెం విలేజ్ అనేసరికి త్వరగా తినే అలవాటు ఉంటుంది కదా! ఇంకా అలాగా వెంటనే లంచ్ అయితే మొదలుపెట్టింది. అక్క వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుందనమాట. అలాగే ఇంకా దోసకాయ పచ్చడి ఇవి కూడా ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఈలోపైతే జ్యోతక్కను, అత్తయ్య అయితే వచ్చారు. జ్యోతక్క ఎప్పుడూ కూడాను పండక్కి వస్తారు. కాకపోతే ఈసారి పండక్కి వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళారు. అక్కడి నుంచి కోడిపందాలు అవి చూడటానికి పిల్లలు 3 రోజులు కూడాను ఇంకా అక్కడే ఉండిపోయారనమాట. పండగ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడాను 1, 2 రోజులు ఉండి వెళ్ళొచ్చని చెప్పి ఇంక ఇక్కడికైతే వచ్చిందనమాట. ఇంకా జ్యోతక్క కూడాను అక్కాళ్ళు ఇల్లు కట్టుకున్నాక మధ్యలో ఎప్పుడు రాలేదు. పండక్కి వచ్చేది గానీ, మొన్న ఏడాది అత్తయ్య ఆళ్ళు ఏలూరులోనే ఉన్నారు. ఇంకా పండగకైతే ఇక్కడికి రాలేదు. ఇక జ్యోతక్కొచ్చినా కూడా ఇంకా ఏలూరులోనే ఉంది. వద్దామనుకుంది కానీ, ఇంకా 3 రోజులు ఉండి కుదరక వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడైతే వెళ్ళే ముందైతే ఇక్కడికొచ్చిందనమాట. ఇక్కడ చెల్లయితే టీ పెట్టింది. జ్యోతక్క వచ్చింది కదా! ఇంక ఇల్లు మొత్తం ఒకసారైతే అక్క చూపిస్తుంది. జ్యోతక్క కూడాను నాన్న వాళ్ళ పెద్దమ్మ గారి మనవరాలవుతుంది. మాకొచ్చి వదిన వరుస అవుతది. కాకపోతే చిన్నప్పటి నుంచి ఒక దగ్గరే ఉన్నాము. ఇంకా అప్పటి నుంచి కూడా అక్క, అక్క అంటాం అలవాటైపోయి ఇంకిప్పుడు జ్యోతక్కని అక్క అని, వాళ్ళ హస్బెండ్‌ని అన్నయ్య అనేసని పిలుస్తున్నాము. కానీ పిలవాలని అనుకుంటాం వదిన అని. కానీ అలా అలవాటైపోయి ఇంకా మేము అలాగే పిలుస్తామనమాట. ఇంకా జ్యోతక్కకైతే ఇల్లు బా నచ్చింది. వంటగది బాగుందనేసని చెప్తుంది. మనం ఆడవాళ్ళనేసరికి ముందు వంటగది అదే కదా చూసుకుంటాము. ఇక జ్యోతక్కకు కూడా మెయిన్ వంటగది అయితే బా నచ్చిందనేసని చెప్తుంది.
క్యాటు ఇది ఎప్పుడొచ్చినా కూడా అసలు అరుస్తూనే ఉంటుంది. మరి దాంతో ఫ్రెండ్‌షిప్ చేయాలనో లేతే అదంటే పడకో అర్థం కాదు గానీ, అది ఉన్నంతసేపు అరుస్తూనే ఉంటది. పాపం ఎంత అరుస్తుందంటే దాని కళ్ళు కూడా ఎరుపొచ్చేసినాయనమాట. ఈ సుజ్జు ఉందంటే కావాలని దాని ముందుకెళ్ళి కూర్చోవటం, దాని ఎదురుగా తిరుగుతూ చేస్తుంది. ఇంకా పైకొచ్చి అయితే కూర్చున్నాము. బావుంది కదా! అనేసని ఇంకా ప్రశాంతంగా ఉందని ఇంకా అలా కూర్చొనైతే మాట్లాడుతున్నారు. ఇంకిక్కడైతే సాయంత్రం జంతికలు వేద్దామని చెప్పి అక్కయితే బియ్యం నానబెట్టి ఇంకా ఆరబెట్టిందనమాట. అవి కొంచెం ఆరిన తర్వాత ఇంకా మిల్లుకైతే ఏస్తాము. ఇంకా లంచ్ టైమ్ అయితే ఇంకా భోజనం చేయమనేసి ఇంకా భోజనాలయితే పెట్టిందక్క. అత్తయ్య ఆళ్ళేంటంటే అక్కడ వంట ప్రిపేర్ చేసేస్తున్నారు కదా! ఎందుకు వెళ్ళిపోతామని అన్నారు. కాకపోతే జ్యోతక్కకి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టము. ఇంకెలాగో వంకాయ కూర వండుతున్నాం కదక్క! నీకిష్టం కదా! భోంచేసే వెళ్ళమనేసని చెప్తే, ఇంకా భోజనాలయితే చేస్తున్నారు. ఇంకా పిల్లలందరూ కూడా ఇలా హాల్‌లో కూర్చొనైతే భోంచేస్తున్నారు. గుత్తొంకాయ మసాలా పెట్టి కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. అలాగే దోసకాయ పచ్చడి, మజ్జిగ చారు ఈ 3 వెరైటీస్ అయితే ప్రిపేర్ చేసింది లంచ్‌కైతే. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత పిల్లలందరూ సరదాగా ఇక్కడ ఊళ్ళోని ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అది కొంచెం మెట్టనో ఏదో అంటారనమాట. అక్కడికి అనేసి బయలుదేరారు. అక్కడ కూడా ప్లేస్ అది బావుంటుంది. ఇంకా పిల్లలందరూ సరదాగా వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా పిల్లలందరూ అయితే వెళ్తున్నారు. సాయంత్రం అయితే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాము. ఇంకా ఎలాగో ఈ పూట పిండి వంట ఏమీ చేసుకోవట్లేదు కదా! ఖాళీగానే ఉన్నాం కదా! అని ఇంకా జ్యోతక్క కూడా వచ్చింది కదా! అని చెప్పి ఇంక ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఏంటంటే మేము వచ్చేసరికి కజ్జికాయలైతే చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ ఇయన్నీ కూడాను రవ్వ ఇవన్నీ కలిపి లోపల స్టఫింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా అలాగే ఇంకొక అత్తయ్య అయితే లడ్డు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. చక్కగా బూందీ అది తీసేసి పాకం బట్టి ఇంకా అందులోనే అయితే బూందీ కూడా కలిపేసి ఓ పక్కనైతే పెట్టారు. కొంచెం చల్లారుద్దని చెప్పి. ఇంకా అందులో వేసుకోవడానికి జీడిపప్పు, కిస్మిస్ అయి కూడా వేయించేసి ఓ పక్కనైతే పెట్టారు. అత్తయ్య ఏంటంటే మేమందరం ఉన్నాం కదా! లడ్డూలు తలకు కొంచెం తీసుకెళ్తారని చెప్పి ఇంకా లడ్డు అయితే చేపిచ్చారు. అదంతా కూడా చిన్నానే చేశారు. ఇంట్లోని పిండి వంట ఏదైనా చేసినప్పుడు స్వీట్ ఐటమ్స్ కానీ చిన్నానే చేస్తుంటారు. ఆయనకి బాగా వచ్చనమాట. ఇంకా ప్రతీదీ కూడాను ఇంట్లో చిన్నానే చేసేస్తారు. తర్వాత అయితే ఇక్కడొచ్చి వళ్ళైతే ప్రిపేర్ చేస్తుంది అక్క. బొబ్బర్లు నానబెట్టేశారు. వాటినైతే ఉల్లిపాయలు అవన్నీ వేసేసి చక్కగా వాళ్ళ కింద అయితే ఏస్తుంది జ్యోతక్క అయితే. ఆ రోజు శుక్రవారం అయితే అక్కను, చెల్లి కూడాను ఉపవాసం ఉంటారు. సాయంత్రం టిఫిన్ చేస్తారు. ఇంకా అలాగే జ్యోతక్క కూడా టిఫిన్‌లే అనేసని అంది. ఎలాగో టిఫిన్ చేస్తాం కదా అని ఇంకా అందరం కలిపి తినేయొచ్చు అని చెప్పి ఇంకా వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఇది అంతే.
ఓకేనండి. ఇవాల్టికి వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.